దేవుడు నిన్ను మహిమతో నింపాలని కోరుతున్నాడు. ఒక మాట గమనించిన ఈ లోకంలో మనకి ఎన్నున్నా దేవుని మహిమ లేకపోతే, ఆయన ప్రభావం లేకపోతే మన జీవితాలన్నీ కూడా వృధా, ఎందుకు పనికిరాని బ్రతుకులే. అయితే దేవుని మహిమ ఆయనకు సమీపంగా మనం బ్రతకడానికి ఉపయోగపడుతుంది. ఆయన ప్రభావం మన మీద ఉండడం వలన దురాత్మ శక్తుల ప్రభావం మన మీద పనిచేయట్లేదు. దేవుడు గొప్ప జయాన్ని మనకి ఇస్తున్నాడు. జయ వీరులని లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఈరోజు దేవుని చేతుల్లో ఉండి ఒక మహిమ కిరీటంగా ఉంటావా, లేదా సాతాను చేతికి నీ జీవితాన్ని అప్పగించి అనేక మందికి దుఃఖాన్ని మిగులుస్తావా, అనేక మందికి నాశనాన్ని కలుగు చేస్తావో ఆలోచించే. ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేద్దాం. అవునయ్యా, నేను నీ చేతిలో ఉండాలని కోరుతున్నాను. నన్ను మహిమ కిరీటంగా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు, ఒక మకుటంగా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభు అని ప్రభువును స్తుతించండి. ఈ వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేయండి. మీ బిడ్డల కోసం కూడా ప్రార్థన చేయండి. అయ్యా, మా బిడ్డలు నీ చేతిలో ఒక మహిమ కిరీటాలుగా ఉండాలి ప్రభు, భూషణ కిరీటాలుగా ఉండాలని ప్రార్థన చేయండి. దేవుడు మీ ప్రార్థన విని వాగ్దానం నెరవేర్పులను తీసుకొస్తారు. అనేక మందికి ఆశీర్వాదకరమైన మారుస్తారు.